హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండేలా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ దీనికోసం అయితే నేను ముందుగా రైస్ని అయితే ఉడికించి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఒక 300 గ్రామ్స్ వరకు రైస్ ఉంటాయి. రైస్ని ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకున్నారంటే త్వరగా చల్లారిపోతుందండి. అలాగే రైస్ కూడా కంపల్సరీగా కొంచెం పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఐరన్ కడాయి కానీ లేదంటే అడుగు మందంగా ఉండే నాన్ స్టిక్ది కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేశాను. ఇవి వేగే టైంలోనే ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అనేది వేసుకోండి. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రైడ్ రైస్కి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి ఓవర్గా కుక్ అవ్వకూడదండి. వేసే ప్రతి వెజిటేబుల్ కూడా మనకి క్రంచీగా పంటికి తగులుతూ కొంచెం మనకి కరకరలాడినట్లుగా ఉండాలి. లైట్గా ఉల్లిపాయ 1 నిమిషం పాటు అలాగ వేగిన తర్వాత ఇందులోకి క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఉంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. వీటిని కూడా నేను అన్నీ కూడా ఒక అరకప్పు అలాగా తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి వేగే టైంలోనే ఈ రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ కూడా మనకి సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 2-3 నిమిషాల పాటు అయితే వేయించేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ ఒక 2-3 మినిట్స్ అలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాసులు వేసుకోండి. ఈ సాసులు వేసుకుంటే మనకి బయట తిన్న టేస్ట్ అనేది ఉంటుందండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు అయితే సోయా సాస్ వేసాను. అలాగే 1 టీ స్పూను వెనిగర్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ సాసు. ఈ రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు బాగా కొంచెం మనకి ఘాటు అనేది ఉంటుంది. చూసి వేసుకోండి మీరు తీసుకున్న రైస్ని బట్టి అయితే. ఇలా అన్నీ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను ఈ చిల్లీ సాసులు. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నాను. ఉంటే కనుక అస్సలు స్కిప్ చేయొద్దండి, వేసుకోండి బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ నూడిల్స్ మసాలా వేసానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నూడిల్స్ మసాలా ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడిని కూడా కంపల్సరీగా వేసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి. ఇవన్నీ వేసుకొని అలాగ కలిపేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కంప్లీట్గా చల్లారి పెట్టేసాం కదా, ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసుకోండి. రైస్ని కొంచెంగా వేసుకోండి. ఫస్ట్ వేసి కొంచెం బాగా కలిపేసిన తర్వాత మిగతా రైస్ వేసేసుకోండి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో మనము అన్నం మిగిలిపోతే కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చండి. నిమిషాల్లో అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా చూసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా రైస్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.